బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో శుభములు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము సామెతల గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం. జలగకు ఇమ్ము ఇమ్ము అనేటువంటి ఇద్దరు కుమార్తెలు కలరు అనేటువంటి మాటని ధ్యానం చేద్దాం. జలగ అంటే మీ అందరికీ తెలుస్తుంది కదా, అదొక జీవి. దానిని ఇంగ్లీష్లో లీచ్ అంటారు. దాని యొక్క లక్షణం ఏంటంటే రక్తాన్ని పీల్చుతుంది, అది రక్తాన్ని త్రాగి బ్రతుకుతుంది. ఇక్కడ సామెతల గ్రంథకర్త దాని గురించి ఎందుకు రాశారు? వాటికి ఏమీ నోర్లు అవి ఉండవు కదా పేర్లు పెట్టుకోవడానికి, ఏంటి ఇలా రాశారు అని మనకి అనిపించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సామెతల గ్రంథకర్త ద్వారా అనేకమైనటువంటి మర్మాలను, జ్ఞానయుక్తమైన సంగతులను, మానవుడికి బుద్ధి వచ్చే విషయాలను సామెతల గ్రంథంలో లిఖించి ఉంచారు. మనతో వాక్యము సూటిగా మాట్లాడుతుంది. అనేకమైన ఉపమానాల ద్వారాను, అనేకమైనటువంటి ఉదాహరణల ద్వారాను, అనేకమైనటువంటి జంతువులను చూపించుట ద్వారాను, అనేకమైనటువంటి గుణలక్షణాలను బయటకు తీసుకొచ్చి, ఇదిగో వారు ఇలా ఉంటారు, వీరు అలా ఉంటారు, నీవు ఇలా ఉండకూడదు, జ్ఞానవంతుడు అలా ఉంటాడు, బుద్ధిహీనుడు ఎలా ఉంటాడు, ఇలాంటి అనేకమైనటువంటి మర్మయుక్తమైనటువంటి మాటల ద్వారా సామెతల గ్రంథము మనతో అనునిత్యము మాట్లాడుతూ ఉంటుంది. అందుకే సామెతల గ్రంథాన్ని రెగ్యులర్గా ధ్యానం చేయమని చాలామంది సేవకులు చెప్తూ ఉంటారు. సామెతల గ్రంథం చదువుతూ ఉంటే మనకి జ్ఞానం పెరుగుతుందన్నమాట. ఏది చేయాలి, ఏది చేయకూడదు, బుద్ధిహీనుల్లా ఉండాలా, భక్తిపరులు ఎలా ఉండాలి, బుద్ధిహీనత మనం ఎలా విడిచిపెట్టుకోవాలి, ఇలాంటివన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. అయితే ఈరోజు అసలు జలగేంటి, దానికి ఇద్దరు కుమార్తెలు ఉండడం ఏంటి? సరే, ఇద్దరు పిల్లలు పుట్టారు అనుకుందాం, వాటికి పేర్లు పెడుతుంది ఆ జలగ. మొదటి పిల్ల పేరు ఇమ్ము అంట. ఇమ్ము అంటే గివ్, GIVE. తర్వాత రెండవ కుమార్తె పుట్టింది, దాని పేరు కూడా ఇమ్ముయే. బహుశా దానికి ఒక 10 మంది పిల్లలు పుట్టినా ఆ పిల్లల అందరి పేర్లు కూడా అదే పేరు పెడుతుంది. ఎందుకంటే దాని జాతి లక్షణం అది. దాని లక్షణం ఏంటంటే 24 గంటలు ఇంకొకళ్ళ దగ్గర నుంచి పీల్చుకొని వాళ్ళని చంపుకొని తినడమే దాని లక్షణం. అసలు జలగ ఎంతైతే బరువు ఉంటుందో ఆ బరువుకి మించి 5 రెట్లు ఎక్కువ రక్తాన్ని పీల్చుకొని బరువు అయిపోతుందంట అది. అంటే దానికి కావలసిన ఆహారం కంటే డబల్ కూడా కాదు, ట్రిబుల్ కూడా కాదు, 5 రెట్లు ఎక్కువ ఆహారాన్ని తీసేసుకొని అయినా సరే తృప్తి లేకుండా ఉంటుంది. ఎంతమంది పిల్లల్ని కన్నా దాని పేరు అదే పెడుతుంది అది. ఇది జలగ యొక్క లక్షణం అని సామెతల గ్రంథకర్త రాస్తున్నాడు. దీని నుంచి మనమేమి నేర్చుకోవాలి? మానవుడు తృప్తి కలిగినటువంటి జీవితం జీవించాలని బైబిల్ సెలవిస్తోంది. ఈ రోజుల్లో చాలామంది ఏమని బోధ చేస్తున్నారంటే గొప్ప గొప్ప విషయాల్ని ఎక్స్పెక్ట్ చేయాలి మనము దేవుని దగ్గర నుంచి. దేవుడు మన కోసమే ఈ భూమి మీద సమస్తమైనటువంటి వాటిని సృష్టించాడు గనక మనము ఉన్నతమైన విషయాలను గురించి ఆలోచించాలి, గొప్పవి కాంక్షించాలి, గొప్ప వాటిని రమ్మని మన నోటితో పిలవాలి, వాటి కొరకు ఆశపడాలి అనేది ఒక రకమైన బోధ వెళుతూ ఉంది. నిజమే, దేవుడు చాలా గొప్పవాడు. చాలా గొప్ప విషయాలు నీకు నాకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్న దేవుడే. కానీ దేవుడు ఎప్పుడూ కూడా ఒకేసారి నువ్వు చాలా గొప్పవాడవు అయిపోతావు అని చెప్పట్లేదు. ఆయన యందు మనం నమ్మిక ఉంచితే, ఆయన్ని ప్రేమిస్తే, మనం ఆయన ఎడల నమ్మకంగా యథార్థంగా ఉంటే మెండుగా దీవెనలు ఇస్తాడు, అది సత్యం. అయితే మనము ఆయన యందు నమ్మిక ఉంచకుండా, యథార్థంగా లేకుండా, మనము ఆయనను ప్రేమించకుండా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే మా దేవుడు మాకు సమస్తం ఇచ్చాడు, మేము దాన్ని స్వతంత్రించుకోవాలి, గొప్ప గొప్ప విషయాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నామని క్రైస్తవులు అయితే ఇలా బైబిల్ని పట్టుకొని చెప్తున్నారు. ఈ లోకం అంటుంది ఈ నేచర్ మనకి ఇవ్వాలి అని అంటే మనం ఇలా మాట్లాడాలి, నేచర్తో మనం ఇలా ప్రవర్తించాలి అని అలా మోటివేషన్ చేసేటువంటి అనేకమైన క్లాసెస్, మోటివేషనల్ స్పీకర్స్ వచ్చి ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సరే, మరి ఏది సత్యం? ఇలా మనము గొప్ప విషయాలని ఆశించి వాటిని మన నోటితో పలుకుట ద్వారా మనం స్వతంత్రించుకుంటాము అనేదే కరెక్టా? మనం అలాగే వెళ్ళాలా? లేకపోతే దేవుడు ఏమిచ్చాడో దానితో మనము జీవిస్తూ ఇవ్వవలసిన వాటి కొరకు మనము ప్రార్థన చేసుకుంటూ ఆయన బలిష్టమైన చేతుల క్రింద నమ్మకంగా ఉండాలా? ఎలా ఉండాలి? చాలామందికి ఇది డౌట్ ఉంది. అంతవరకు ఎందుకు, నాకే చాలా డౌట్ ఉంది. దేవుణ్ణి ఎలా అడగాలి? ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడండి. ఎలా ఆశీర్వదించాడని బైబిల్లో రాయబడి ఉందో తెలుసా? క్రమక్రమముగా ఆశీర్వదించాడు. ఆయన భూమిలో విత్తనాలు వేస్తే
ఆ విత్తనము 100 100 ఫలం ఇవ్వడం మొదలుపెట్టింది. ఆయన ఒక బావిని తవ్వితే ఆ బావులలో నీటి ఊటల యొక్క సారము ఉబకడం ప్రారంభించాయి. ఆయన చేపెట్టిన ప్రతి చోట కూడా ఆశీర్వాదం వచ్చింది. దానికి కారణం విధేయత, వినయము, దేవుని మాటకి లోబడే తత్వము, తల్లిదండ్రులను ప్రేమించే విధానము, తండ్రికి విధేయత చూపించడం, ఇవన్నీ కూడా ఇస్సాకులో మనకి కనిపిస్తాయి. దేవుడు క్రమక్రమముగా ఆశీర్వదించాడంట. అబ్రహాముని కూడా అంతే. అబ్రహాము, నీవు నిందారహితుడవై ఉంటే నిన్నిదిగో ఇలా విస్తరింపచేస్తాను, ఆకాశ నక్షత్రాలంతా విస్తారంగాను, ఇసుక రేణువులంతా విస్తారంగాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు నిందారహితుడుగా ఉండు అని ప్రభువు చెప్పారు. మనల్ని కూడా ఆశీర్వదిస్తారు దేవుడు. ఆశీర్వాదానికి కారకులుగా ఉండడానికే మనల్ని పిలిచారు. అలానే ఉన్నతమైన విషయాల్ని ఎక్స్పెక్ట్ చేసి మనకి కానివి, మనకి మించినవి, వాటిలో మనము ఉరిలో పడిపోయి సాతాను చేతుల్లో చిక్కుకున్న వాళ్ళు ఈరోజు ఎంతోమంది. నేచర్ని అడిగితే అది ఇస్తుంది అంటున్నారు కదా, ఇస్తుంది, కానీ అది అంతము వరకు నిలవబడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గనక ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికి అది ఆశీర్వాదమే. చూడండి, 1వ తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో ఏముందంటే, మనము ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, దీనిలో నుంచి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గల వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు మనం ఏం తీసుకొని రాలేదు, ఈ లోకమంతా దేవుడు మనకిచ్చిందే. మనం అనుభవించడానికి, మనం ఆశీర్వదింపబడడానికి, ఈ లోకంలో ఉన్న మంచి పదార్థాలు అనుభవించడానికి దేవుడు మనకిచ్చిందే. కానీ ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు వచ్చాము, మరలా ఇలాగే వెళ్ళిపోతాం. కానీ మనము ఏమి కలిగి ఉన్నామో, దేవుడు మనకి ఏమి ఇచ్చాడో వాటితో తృప్తి కలిగి ఉందాము అనే మాట పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి తృప్తి అనేది ఈ లోకంలో, ఈ రోజుల్లో అసలు ఎవరిలో కూడా కనిపించట్లేదు. తృప్తి లేదు అసలు ఎవరికి కూడా, ఏ విషయంలో కూడా తృప్తి లేదు. చిన్న ఇల్లు ఉన్న వాళ్ళకి ఇంకొంచెం పెద్ద ఇల్లు కావాలి, ఇంకొంచెం పెద్ద ఇల్లు కావాలి, ఇంకొంచెం పెద్ద ఇల్లు కావాలి. ఆ తర్వాత ఒక హౌస్ కాదు, 2, 3, 4. చిన్న సైకిల్ ఉన్న వాళ్ళకి బండి, కారు, పెద్ద కారు, ఇంకా పెద్ద కారు. కొంచెం బంగారం ఉన్న వాళ్ళకి కొంచెం, ఆ తర్వాత ఇంకొంచెం, ఇంకా చాలా ఎక్కువ. దేని విషయంలో మీరు తీసుకోండి, ఇంకా 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 జలగ యొక్క లక్షణాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. అది ఎంత వాళ్ళకి ఎంత కెపాసిటీ ఉందో ఆ కెపాసిటీ కాకుండా ఇంకా 5 రెట్లు ఎక్కువ కెపాసిటీని నెత్తి మీద వేసుకుంటున్నారు. మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ రోజుల్లో ఇల్లులు కొనుక్కుంటున్నారు, ఫ్లాట్స్ కొనుక్కుంటున్నారు, లోన్లు పెట్టి తీసుకుంటున్నారు, క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, అనేక రకాల లోన్లు వాళ్ళు వచ్చి సైటుని చూసి లోన్లు ఇస్తారు. దొరకగలిగిన చోట్ల అప్పులు చేసి తెచ్చుకుంటాం, ఆ సైటుని చూపిస్తాం, ఆ ఇల్లుని చూపిస్తాం, అప్పంతా తెస్తాము. తరువాత వీళ్ళకి ఓన్లీ ఏదో ఒక్క ఉద్యోగం మీద మరి బ్రతికే వాళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే 2 ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, అది ప్రైవేట్ ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు. ఆ కంపెనీ ఎప్పుడు మూతపడుతుందో తెలియదు, ఎప్పుడు ఆ జాబ్స్ వీళ్ళకి నిలకడగా ఉంటాయో తెలియదు, ఎన్ని రోజులు అది కొనసాగుతుందో తెలియదు. లేదంటే మన జీవమే పాటిది, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయేటువంటి జీవితాలు. కుటుంబ యజమానుడు ఒకవేళ లేని పక్షంగా పిల్లలు, భార్య అనాథలు అయిపోయి ఆ బరువు మోయలేక తృప్తి లేని జీవితాలతో వచ్చిన పాటలు ఇంత అంతా కాదండి. ఈ రోజుల్లో 80% ఎక్కడ చూసినా ఈ భారభరితమైన జీవితాలు జీవిస్తున్నారు. కారణం తృప్తి లేని జీవితాలే. తృప్తి లేదు. దీనితో మనకి ఇంతే వచ్చింది శాలరీ, ఇంతటితోనే మనం గడుపుదాం, దీంట్లోనే మనం ఉందాము, తృప్తి కలిగి ఉందామనే నేచర్ ఎవరిలో కూడా కనిపించట్లేదు. లేదు, మనం కట్టుకోగలం, మనం చేసుకోగలం, మనం ముందు దిగిపోదాం, దాంట్లోకి మనం వెళ్ళిపోదామని వెళ్ళిపోయి చాలా కష్టాలు తెచ్చుకుంటున్నారండి. కాబట్టి చాలామందిని మనం చూస్తున్నప్పుడు శ్రమలలో ఎడవబడుతూ, ఆత్మహత్యలు చేసుకుంటూ, భయంకరమైన శోధనల్లో బిడ్డలకి వివాహాలు చేయలేని స్థితిలో, కొంతమంది ఇలా వివాహాలు చాలా ఘనంగా చేసి లక్షలు, కోటి రూపాయలు కట్నాల కింద ఇచ్చి గొప్పకి పోయి, డాబుకి పోయి ఈరోజు చాలా భయంకరమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇది వరకు దినాలలో ఎలా ఉండేవాళ్ళంటే వాళ్ళకి ఎంత పంట ఇంటికి వస్తుందో, ఎంత శాలరీ ఇంటికి వస్తుందో, ఎంత జీతం వాళ్ళకు వస్తుందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు అంతా కూడా లెక్కలు వేసుకునేవారు. ఇది రేషన్ కని, ఇది మనకి పిల్లల చదువుకని, ఇది అద్దెకని, లేదంటే ఇది మనము ఇంటికని అలా వేసుకుని మనకి ఇంతే కాబట్టి దీంట్లోనే సరిపెట్టుకుందాం, మనం పండగకి ఇలా బట్టలు కొనుక్కుందాం, లేదంటే ఇంకొక చోట ఇంకోటి చేద్దాం, ఈ సేవింగ్స్ ఇలా చేసి
ఈ సంవత్సరం ఇలా ఒక గోల్డ్ ఆర్నమెంట్ కొందాం, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఉండేవి పెద్దవాళ్ళకి. ఈ రోజుల్లో అది లేదు, తృప్తి లేదు. మెయిన్గా పోటీ ప్రపంచం, తృప్తి లేదు. చాలామంది ఉన్నతమైనటువంటి వాటి కొరకు ఆశపడి అంగలార్చి ఆకాశానికి ఎగిరి కింద పడిపోతూ ఉన్నారు. పౌలు అదే చెప్తున్నాడు, అన్నవస్త్రములు గలవారై మీరు తృప్తిగా ఉండండి. ఈ ధనాశ అనేకమైనటువంటి కీడులకు మూలము గనుక దాని వెనకాల మీరు పరుగులు పెట్టొద్దు. అది చాలా భయంకరమైనటువంటి విషయం అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఈరోజు ఏం చెప్పాలి నేను ఇక్కడ? ఏ స్థితిలోనికి దిగజారిపోయారో ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి నేను చెప్పేది అర్థమవుతుంది. కొంతమందికి ఎంత తిన్నా కూడా తృప్తి ఉండదండి. తిండిపోతుతనం అంటారు దాన్ని. ఈ డబ్బుల గురించే కాదు, దీని విషయంలో కూడా చూడండి. మీరు ఎంత తిన్నా ప్రొద్దునంతా కరువుతో, ఆశతో, ఆ జిహ్వ చాపల్యంతో ఇష్టం వచ్చిన వంటకాలన్నీ ఆ నాలుక ఏం ఆశిస్తుందో అవన్నీ తింటారు. సాయంకాలం అయ్యేసరికి మళ్ళీ అడుగుతుంది. ఈ నాలుక అడుగుతూనే ఉంటుంది, ఈ నోరు అడుగుతూనే ఉంటుంది. వాళ్ళకి ఎంత తిన్నా తిండిపోతుతనం అంటారు దాన్ని. తిండిపోతుతనం దరిద్రతకి దారితీస్తుంది. తిండిపోతులు ఉంటారు, వాళ్ళకి ఇంకా తిండే జీవితం, తిండి గురించే మాట్లాడతారు, తిండితోనే బ్రతుకుతారు. మధ్యాహ్నం ఏంటి, రాత్రి ఏంటి, పొద్దున్నేంటి, స్నాక్ ఏంటి, తిండి 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 తిండిపోతుతనం. అది కూడా ఒక దురాత్మ అండి. కొంతమందికి తిరిగిపోతుతనం. ఎందుకు తిరుగుతారో తెలీదు. ఏం పని లేదు, జంక్షన్ వరకు వెళ్ళొస్తానంటారు. ఏం పని లేదు, అలా రోడ్డు మీదకి వెళ్ళొస్తానంటారు. ఏం పని లేదు, అలా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తానంటారు. తిరగడమే. క్రైస్తవులకు ఇవి తగదండి. మనకు అసలు సమయమే సరిపోవడం లేదు దేవునితో సహవాసం చేయడానికి, వాక్యము ధ్యానించుకోవడానికి, ప్రభువుతో గడపడానికి, అధికముగా ప్రార్థన చేసుకోవడానికి, మంచి విషయాలు చేయడానికి, మంచి ప్రవర్తన మనం కలిగిన వారమై అనేకులకు దేవుని యొక్క వార్త చెప్పడానికి అసలు సమయం ఏది? కానీ చాలామంది తిరుగుడికి, ఒట్టొట్టి తిరుగుడు, వ్యర్థమైన తిరుగుడు, చదువుకునే పిల్లలు చదువుకోకుండా తిరుగుడు, అసలు మధ్య వయస్కులు తిరుగుడు. ఎందుకు తిరుగుతున్నారో వాళ్ళకి తెలియదు చాలా సందర్భాలలో. ఎందుకంటే దాన్ని తిరుగుబోతుతనం అంటారు. కొంతమంది తాగుతారు కదా, జస్ట్ ఫస్ట్ లిమిట్గా తాగుతారు, రోజుకి ఇంతే తాగుతామని పెట్టుకుంటారు. ఆ తర్వాత అలాగ త్రాగుబోతుతనంలోనికి వెళ్ళిపోయి ఎంత త్రాగినా వాళ్ళకి తృప్తి లేదు అన్నంత, ఇక వాళ్ళ పేరు ఏమవుతుందంటే త్రాగుబోతులు. ఎంత తాగినా, ఈరోజు ఎంత తాగినా మరలా రేపటికి కరువే. మరలా రేపు తాగుతారు, అయినా మళ్ళీ సాయంకాలానికి కరువే. వాళ్ళు త్రాగుబోతులండి, తిరుగుబోతులు, తాగుబోతులు. ఇంక అన్ని విషయాలలో దేనికైనా ఒక లిమిట్ ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇజ్రాయేలీలు తమ ప్రయాణంలోనంట వారు తమ ఆశ కొలది దేవునికి ఆహారం అడిగి శోధించారంట. ఆశ. ఎంత మన్నాను కురిపిస్తున్నా, ఎంత మంచి పదార్థం దేవుడు పరలోకంలో దేవదూతలు భుజించే ఆహారము అంతరిక్ష ద్వారాలు తెరిచి వేస్తున్నా ఇంకా ఆశ, మాకు కీరకాయలు కావాలి, దుంపలు కావాలి, మాంసం కావాలి. ఐగుప్తులో ఆ యొక్క కొండల దగ్గర కూర్చొని వేడివేడిగా మాంసం వండుకొని మేము తింటున్నప్పుడు ఆ యొక్క మజాయే వేరేగా ఉండేది. ఎక్కడికి వెళుతున్నాం మేము, ఏం చేస్తున్నాం, ఈ అరణ్యంలో తీసుకొచ్చి మమ్మల్ని ఇలా చంపేసావేంటి, చంపుతున్నావేంటి అనేటువంటి సణుగుడు, సంశయాలు వాళ్ళకి. అలా దేవునిని వారు ఆశ కొలది అడుగుచు దేవుణ్ణి శోధించారు అనేటువంటి మాట రాయబడి ఉంది. కాబట్టి ఈరోజు ఈ జలగ నుంచి ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు మీరు? నేను ఇంకా ఎక్కువ చెప్పాలని ఆశపడట్లేదు, కానీ ప్రభువా నిజమే, ఒకవేళ నేను ఇలా ఉన్నానేమో అని ఒక పరిశీలన మాత్రం చేసుకోండి. దేని విషయంలో నేను చాలా ఎక్కువగా అదే వాంఛిస్తున్నాను, తప్పు చేసిన వాడు మరలా తప్పు, మరలా తప్పు, మరలా తప్పు. ఇలా ఉండొద్దు ప్రభువా, నా జీవితంలో తృప్తి కావాలి. తృప్తినిచ్చేది దేవుడే. ఆయన తృప్తిపరిచి నడిపించును అనే మాట ఉంది. ఆయన నిన్ను తృప్తిపరిచి నిన్ను నడిపిస్తాడంట ఆయన. కాబట్టి ప్రభువా నాకు తృప్తిగా ఉండే జీవితాన్ని ఇవ్వండి. దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడండి. ఉన్నతమైన శిఖరాల మీద మనల్ని అధిరోహింప చేస్తాడు. మనకి అవసరమైన అవసరతలన్నీ తీరుస్తాడు. ఒక దానియేలుని హెచ్చించిన దేవుడు, ఒక యోసేపుని హెచ్చించిన దేవుడు, మరి అనేక మంది సేవకుల్ని హెచ్చించిన దేవుడు ఈ రోజుల్లో కూడా మనం చూస్తాము. ఆయన హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులమై ఉండమని పేతురు రాసిన పత్రికలో ఉంది. ఈ లోపల మనకి నేచర్ని అడిగితే ఇది ఇస్తుంది, ఇంకొకరిని అడిగితే అది ఇస్తుంది, మా నోటితో ఇలా మాట్లాడుతుంటే మాకు అవన్నీ వచ్చేస్తాయి. అలా కాదు. దేవుని యొక్క వాక్యాన్ని నోట్లో ఉచ్చరించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుణ్ణి ప్రేమించండి. అన్నీ ఆయన సమకూడి జరిగిస్తాడు. హల్లెలూయా. ఆయన ప్రేమించే వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. ఇస్సాకు వలె నీవు చేపట్టిన ప్రతి చోట ఆశీర్వాదం వస్తుంది. అప్పుడు ఆయనే నిన్ను హెచ్చిస్తాడు.
అటువంటి కృప మీకు ఇవ్వాలని, అంతే తప్ప మనము తృప్తి లేని జీవితాలు జీవించే వారంగా మనం ఉండొద్దు. ఒకవేళ ఇప్పటికీ ఇటువంటి బాధల్లో మీరు చిక్కుకున్న వారైతే క్షమించమని అడగండి. ప్రభువా, మేము తెలియక ఇది చేశాము, క్షమించి మమ్మల్ని ఈ ఊబి నుంచి విడిపించి మరలా తృప్తిగా జీవించే జీవితాలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మీ ప్రార్థన వింటాడు. ఈ కొన్ని మాటలు ఉదయకాల సమయంలో దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు ప్రభువా. కృప కలిగిన వాడా, దీనిలో నుంచి ఏ మాట ఎవరికి అవసరమై ఉన్నదో ప్రభువా, తృప్తి కలిగిన జీవితాలు మాకు దయచేయండి. ఎవరైతే దురాశల చేత ఈడవబడుతున్నారో ఆ దురాశ అనేటువంటి అపవాదిని యేసు నామంలో వారిలో నుంచి బయటికి పొమ్మని గద్దిస్తున్నాను. దేని విషయంలో కూడా దురాశలు ఉండకూడదు ప్రభువా. నిజమైనటువంటి వాక్యానుసారమైన జీవితాలు జీవించే వారముగా మమ్మల్ని ఉంచమని, నీ కృపలో ఎవరెవరైతే ఇప్పటికే మునిగిపోయి శోధనలో ఉన్నారో వారిని ఆ శోధనల నుంచి విడిపించమని, నీ గొప్ప కార్యాలు వారి పక్షముగా జరిగించమని, ఆత్మశక్తితో వారిని నింపమని, ఈ కొన్ని మాటలు నాయన ఉదయకాల సమయంలో మా వినికిడిలో దీవించమని యేసయ్య శ్రేష్ఠ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.